అర్థం ఏ కులం అయితే ఏ నేను మతం దూదకల చెద్దయిన అంటావు ఈ కాపోడి చంపిరా నేను బ్రహ్మంగారి పాఠాలు వదిలిపెట్టి నేను వదిలిపెట్టిన రానురా ఒరే చెద్దయ్యా ఒరే దూదకలని అంటారు నేను దూదకలని కాదురా అసలైన చెద్దయ్యనరా అది బ్రహ్మగారి పాదం ఉంది కదా స్వామి బ్రహ్మంగారిది నాటకం చెప్పినట్టు ఇక మన ఎవరి సాలం వాళ్ళు మేపుకోవాలి అది వాళ్ళకి చుట్టుకుంటే అత్తే కరెంట్ అది ఒరే చెద్దయ్యా నేను దూదగలంటారు మేము పీరు సాహిబ్ అంటారు వేసుకొని నేను డ్యాన్స్ చేసేది మీరు ఏనంటారా ఊరి సిద్ధయ్య దూదగలో అని మా నాయన మఠంలో దిగి పదం పాడి డ్యాన్స్ చేసి అన్నీ అయిపోయినాయి సామె అప్పుడు అయిపోయినాయి అట్లా చనిపోయిందనమాట ఇల్లు బుద్ధి నాకు మేము పెడగండి ఎట్లమైనా చంపచ్చా చంపకూడదు తప్పు ఒరే కాలూరు పోయి బరిగొడ్ల దారం పోయి ఎట్ట చచ్చిపోయినవురా నేను ఎట్ట బతికాలరా కొత్త మంచం పోయా బాబని బల్లి బాలమ్మ నా మొగుడు నా కొడుకులు పోయినట్టు నేను ఎందుకు నన్ను కూడా చంపమని ఇంకా చింతపాలే చాలా కొండ కాడ చచ్చింది మా వదిన పెద్ద కాడ ఇది పాలడిపల్లి చెయ్యమ్మ ఇద్దరు అక్కడ వెళ్ళినప్పుడు ఇట్లా చంపిదంగి నాయన చోటులో నా భూముల కోసం గడ్ల కోసం చంపిదంగి కాపను నాశనం చేసినాయి ఏమి కాపని చేసినాయి వస్తే చింతపాలి దానా పాలడిపల్లి దానా ఇది పడింది అదంటమ్మ చమే పదము పడింది గ్యారెంటీ పడింది వచ్చే నా చేతుల పల్లెటూరు నా చేతుల చేసుకొని నా కాపని మీటు పుట్టిండు ఎత్త చెట్లు కొట్టిండు తాటి చెట్లు కొట్టిండు యాప చెట్లు కొట్టిండు నలసమ్మ చెట్లు కొట్టిండు ఏమి కాపని చేసిండే మట్టి బొమ్మని మా సంసారం చేసిండే వచ్చా మీరు అక్కడ చెల్లెలు మమ్మల్ని ఇది పుట్టిందే మాయమ్మని మా అబ్బాయిని చెక్కులని చంపిదంగి అట్ట మాకు చంపిదంగి అయిపోయిందా అయిపోయిందా నేను దూదకలు అంటారు ఆదరణ అంటారు పీరు సాహిబ్ అంటారు ఏమి బ్రతికే ఉన్నాగా మనల్ని బతికిచ్చారు ఇదంతా చూసుకోవడానికి సాహిబులని అట్లా అనకూడదు పేరు పెట్టకూడదు ఇంకా బెమ్మగారు పూజ చేసినప్పుడు ఏ కులమని నన్ను ఎవరని అడిగితే ఏమని చెబుతుంది లోకులకి పరకాకులకి దూరమాలుగా నేనే చెద్దయ్యాని అంటారు అదని అంటారు ఏమిరా చెద్దయ్యా నా కుక్కడొక్కలా నీళ్ళు తాగి దోసిన బాగుందిరా నువ్వు మీ ఊరికి బాగుందిరా పల్లెటూరికి బాగుంది ఊరే చెద్దయ్యా మీ అమ్మ కడుపు గల మీ ఊరి బోరా మీ అమ్మ కడుపు పాలు తాగరా ఊరి చెద్దయ్యా అని ఇది పడిందా సామె నాటకం పద్మం ఏ కులం అని నన్ను ఎవరం అడిగితే ఏమని చెబుతును దమ్మరా పాదాలు వదిలిపెట్టి పోనురా అని అది పడింది సామె ఈ దోమలు కుట్టేది పాములు కుట్టేది అయిపోయింది నేనే బ్రహ్మము రామ నా సాయం సారావే పాదము ఇదేం తోట నీళ్ళు ఇది కుంటలే అంత తనిగి చెరువు అది అవత అది ఆ పాదం బాడే నేను ఇట్లా తయారైంది ఏ కులమని నన్ను ఎవరు అడిగితే నేను హాదాన్ని అంటారు దూదెకలాడు అంటారు ఇంకా సిద్ధయ్యనైనారా ఓరే మీ బెమ్మగారి పదాలు వదిలిపెట్టినారా దోచిన బోనురా నీ కొడుకో బెమ్మయ్య సిద్ధయ్య అని అది అయిపోయిందిరా సామె కుక్క దక్కలో నీళ్ళు తాగి మీ ఊరికి బోరా బెమ్మగారి పాదాలు వదిలిపెట్టిరా ఊరి సిద్ధయ్య నా పాదాలు దండం పెట్టగాకురా అది పాదం బయట కదా నేను ఇట్లా తయారైంది ఇంకా అది అయిపోయింది 80 చెట్లు రోడ్లు ఎచ్చాలు పుట్టింది ఇప్పుడు పెరిగేవారు ఆడపిల్లలు మగ పిల్లలు ఇట్లా తయారైందిరా ఇది ఏమి పనిరా బెమ్మగారి గుడి ఓ బిడ్డ జాగం కాదు ఓ బిడ్డ ఇట్లా నాశనం అది కుండేలు పోతారు నీకు అది పోయింది కుండలు అవును పోయింది అడవిగా అడవిలో కుండలు పోతాయి ఉంటాయిలే కుండలు ఉంటాయి ఈ చెక్క ఈ టమాటంగా కుండలు జంకలు మేపుకొని నేను కొట్టుకొని తిన్నా అన్ని తిన్నా తోడేళ్ళు తిన్నా ఏమి తిన్నరా నా కొడుకై నువ్వు ఎట్ట మాట్లాడేది అన్నరా ఓరే ఓబిరెడ్డ దేవలంగాడు ఓబిరెడ్డ అది అయిపోయింది అది అయిపోయి జాంపచేతులు రోడ్లు వేసే వాళ్ళు పుట్టిండ్రు ఈ పిల్లలు ఆడపిల్లలు మా పిల్లలు ఏ కులమని నన్ను ఎవరని అడిగితే ఏమని చెబుతుంది సిద్ధయ్య ఒరి బెమ్మగారి పాదాలు వదిలిపెట్టి పోరా మీ అమ్మగారు ఇంకా మటము పోరా ఒరి అని ఎప్పుడు మటన్కి అది
భలే చేసిండ్రు బొమ్మను కూడా. పోతుండే ఆ, అది అది అయిపోయింది అనమాట ఈ పరంపర. ఆ. బ్రహ్మంగారి పాదాలు పెట్టి నువ్వు చిరస బోరా మాల్కొండ బోరా నారాయణ సంగర్ బోరా ఆడికన్నా బోరా టెంకాయ కొట్టుకొని రారా నీ పిల్లలు వచ్చాక నీ కాపుని బతుకుద్దురా ఇట బాధరా అట బాధగాకరా వరి చేద్దయ్యా ఒక రకాల నీళ్ళు తాగారు బ్రహ్మంగారు. వెంకటేశ్వర స్వామిది ఎడ పెట్టిండుగా. నేను పెట్టినా నేను మొన్న పట్టం తెచ్చి ఉమ్, అదే ఇస్తానా ఉమ్. నువ్వు అట్ట అర్థం మాట మాట్లాడు కాకు